వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విపక్షాలపైన ఉక్కుపాదం మోపే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా విమర్శలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తల టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న అక్రమ కేసులు కానీ, అరెస్టులు కానీ, లేకపోతే దాడులు కానీ పూర్తి స్థాయిలో సభ్య సమాజంలో అయితేనేమి, ప్రజలైతేనేమి పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గడిచిన 4.5 దాదాపు 90,000 కేసులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలపైన కేసులు పెట్టారంటే ఏ స్థాయిలో విపక్షాలపైన ఉక్కుపాదం మోపి వారి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నిన్న చూసుకుంటే అంటే ఆలస్యంగా వెలుగులో చూసిన ఒక సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రమోహన్ అనే టీడీపీ కార్యకర్తని వివస్త్రం చేస్తే, అంటే బట్టలు లేకుండా అతనిపైన పోలీసులు బూటుకాలతో తంతు పక్కటెముకలు ఇరిగిపోయే విధంగా కొట్టి ఆయన పైన కేసు నమోదు చేశారు. జనవరి 1వ తారీఖు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఈ విధంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో బట్టలు లేకుండా ఆయన్ని లాఠీలతో కొడుతూ బూటుకాలతో తంతు చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4వ తారీఖున ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. చంద్రమోహన్ ఏం పాపం చేశారు? ఎందుకు ఆ విధంగా పోలీసులు ఆయన పైన దాష్టికాన్ని ప్రదర్శించారు? ప్రభుత్వం చెప్తే అది చేయటము, కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్ట్ చేయటం ఒక విధానం అయితే, వారు సమాజంలో తలెత్తుకోకుండా వారి యొక్క జీవితాన్ని బట్టలు లేకుండా చూపించటం, అదే వీడియోని వైరల్ చేపించే విధంగా చేయటం ఎంతవరకు సబబు? ఇప్పుడు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా, బ్రిటిష్ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు వచ్చారంటే ఇయే నిదర్శనాలు. ఎందుకంటే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తారు, లేకపోతే కొడతారు, చిత్రహింసలకు గురి చేస్తారు. కానీ బట్టలు లేకుండా స్టేషన్ ఆవరణలో చుట్టూ తిప్పుతూ వీడియోలు తీయటం ఏంటండి? అసలు ఎక్కడైనా ఈ దారుణాలు ఉండేవి? భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేవు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేవి, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఏం మాట్లాడాలన్నా కానీ వారిపైన కేసులు పెడతారు, లేదంటే 41A CID నోటీసులు ఇస్తుంటుంది. ఈ విధంగా వారి యొక్క నోరును మూయించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు ఈ విధంగా చెంచాగిరి చేయాలా అని చెప్పి ప్రశ్నిస్తున్న క్రమాన్ని కూడా చూసాం. గతంలో కూడా చూసుకుంటే మనకి మద్యం బాగలేదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, సరైన బ్రాండ్లు లేవంటే గుండు కొట్టించి మరీ దాడి చేసిన పరిస్థితి అయితే ఉందో, ఆ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనకి రాయలసీమలో చూసాము. ఇసుక లారీలు ఇసుకంతా మా గ్రామంలోని ఇసుకంతా సహజ వనరులను దోచుకుంటున్నారని ప్రశ్నించిన వ్యక్తికి శిరోమండనం చేసిన పరిస్థితి కూడా మనం తూర్పుగోదావరి జిల్లాలో చూసాము. మొత్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయటమే వీరి వంతుగా మారింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన చంద్రమోహన్ టీడీపీ నాయకుల అక్కడ అయితే ఆయన సచివాలయంలో December 31st నైటు, అంటే తెల్లారితే కొత్త సంవత్సరం January 1. అయితే అక్కడ వైసీపీ జెండా, సచివాలయం పైన వైసీపీ జెండా ఎగరవేయటాన్ని ఆయన ప్రశ్నించారు. అలా జెండా ఎగరేస్తే ఊరుకునేది లేదు, జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి ఆయన సూచించిన పరిస్థితి. అదే అక్కడున్న లోకల్ వైసీపీ నాయకులకు గుండె రగిలిపోయింది. వాళ్ళ యొక్క కళ్ళలోకి ఎరుపు రంగు పూసుకొని మరి టీడీపీ నాయకుడు చంద్రమోహన్ పైన దాడికి పాల్పడిన పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడ పక్కటెముకలు ఇరిగిపోయే విధంగా కొట్టించడం, అదేవిధంగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వివస్త్రం చేసి ఆయన్ని ఆ పోలీస్ ప్రాంగణం మొత్తం, ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం తిప్పటం, తిరిగేటప్పుడు బూటుకాలతో తన్నటం, ఇవన్నీ చేయటం జరిగింది. అంటే సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినవే, లేకుంటే వైసీపీ పార్టీ కార్యాలయం జెండాలు ఎగరవేసుకుంటారు. అది పార్టీలకు ఆనవాయితీ. ప్రజాధనంతో కట్టిన సచివాలయాలపైన మీ పార్టీ జెండాలు ఎందుకు ఎగరవేయాలి?
మీ పార్టీకి సంబంధించిన జెండాలతో పాటు మీ నాయకుల యొక్క అక్కడ ఫోటోలు ఎందుకు వేయాలి? సచివాలయాలంటే ప్రభుత్వానికి సేవలు అందించేవి, వివిధ రకాల సేవలు, ప్రభుత్వ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి, రైతులకి, విద్యార్థులకి, యువతకు సూచనలు ఇవ్వాల్సిన సచివాలయాలు అంటే ఆలయాల్లాగా ఒక గ్రామానికి కానీ లేకపోతే వార్డుకు కానీ పట్టణాల్లో. అయితే అలాంటి సచివాలయాల వ్యవస్థ వైసీపీ జెండాలు ఎగరేసుకోవడానికి, పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి వేదికలు కావాలా? ప్రజాధనంతో మీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవటం ఏంటి? ప్రజాధనంతో నిర్మించిన సచివాలయంలో మీ పెత్తనం ఏంటి? వైసీపీ పెత్తనం కాదు, ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు దీనిపైన యజమాయిషి చెలాయించాలి. ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నా అక్కడ సరిగ్గా పనిచేయపోయినా వాళ్ళు పెత్తనం చేస్తుంటారు. పార్టీ నాయకులకి, పార్టీ జెండాలకి సచివాలయాలు వేదిక కావాలా? కుళ్ళు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్న రాజకీయాలకు సచివాలయాలు వేదిక కావాలా? ఎందుకు ఈ విధంగా వైసీపీ పార్టీ కానీ ఈ విధమైన ఆలోచనలు చేస్తుంది? ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలని, నాయకులను టార్గెట్ చేసి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడంతో పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బట్టలు విప్పదీసి పోలీసు ప్రాంగణంలో తిప్పిస్తూ కొట్టుకుంటూ తిప్పించిన, అట్లా అవమానించిన కేసులు అంటూ ఏది లేదు. చంద్రమోహన్ది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇది మొదటి కేసు అని చెప్పాలి. ఇటువంటి చర్యలు కానీ, ఇటువంటి పోలీస్ చర్యలు కానీ గతంలో ఎన్నడూ చూడలేదు. ఇంతవరకు దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు చూస్తున్నారన్నది ఈ కేసు ద్వారా చాలా క్లారిటీగా కనిపిస్తుంది.